అనిపిస్తుందమ్మా మీకు ప్రోగ్రామ్? Somebody say yes or no. చాట్ లో ఇవ్వండి పర్లేదు. ఓకే మేడం, వెరీ గుడ్ రెస్పాన్స్. I think I am also audible correctly. Okay, now void a get x, see x. Similarly we have to write put x also. Void a put x. Very simple, nothing to write here. See out is equal to x. I am also keeping endl here. Okay, by that way your output will be neat. Okay, then void, what's the next one? B. Now I have to write the values for b. So in b what are the functions you will see? B Y, madam. set y. Very good, set y. ఇంకా స్క్రీన్ రాలేదు. రాలేదా? ఓష్, కనపడుతుందా నాన్న మీకు స్క్రీన్? ఇక్కడ ఇంకా రాలేదు. అందరికి అక్క వాళ్ళకి కనిపిస్తుంది అంటే కదరా? అవునా, అయితే నేను ఒక్క నిమిషం మీటింగ్ కదా. ఆర్ యు ఏబుల్ టు సీ మా? Yeah, ma'am. ఓకే వెరీ గుడ్. సో ఇక్కడ గెట్ వై అన్నాం ఇక్కడ. ఓకే సారీ, గెట్ వై కాబట్టి జస్ట్ వి రైట్ ఇట్ గెట్ వై. అండ్ ఇక్కడ ఏం రాయాలి మనం? సి అవుట్ ఎంటర్. ఏం రాయాలి చెప్పండి? ఎంటర్ వాల్యూ ఫర్ Values for X, Y. వెరీ గుడ్. ఎందుకంటే రెండు ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు రైట్. వెరీ గుడ్ నాన్న, ఎగ్జాక్ట్లీ. ఎక్స్ సి ఇన్ ఎక్స్. ఓకే, అగైన్ వీ హ్యావ్ టు రైట్ సి అవుట్ ఎంటర్ వాల్యూ ఫర్ వై. ఎంటర్ value for y. Exactly. Okay, now see in y. That's it. Reading అయిపోయింది. void b y. Put y. ఇక్కడ సి అవుట్ ఏం రాయాలి చెప్పండి? ఇక్కడ సి అవుట్ కూడా x is equal as well as y is equal to రెండు రాయాలి. because it's a b లో రెండు x అని రాయాలి. వెరీ గుడ్. ఓకే, y is equal to y again and n. Okay, and n. That's it. Next is C class on it. Okay, void C put x. Sorry, get x. Get jet kada idi. Get jet. Okay, get jet. So అప్పుడు అక్కడ ఇక్కడ ఏమొస్తుంది? See out. See out Enter value for one X, minute Y, అమ్మా. Z. మనం ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసాం. ఎందుకు ఆటోమేటిక్గా రావట్లేదని నేను ఏం చేస్తున్నా, ఇది కూడా పెట్టుకోవాలి కదా ప్రొటెక్టెడ్ అని. మీరు గమనించారా? అక్కడ ఆటోమేటిక్గా ఫంక్షన్స్ రావాలి కదా మనకి.
ఇది పెట్టుకోలేదు కాబట్టి ప్రొటెక్టెడ్ అని పెట్టుకోవాలి. దీనికి ఏం పెట్టుకోవాలి? పబ్లిక్ అని పెట్టుకోవాలి. ఓకే, పబ్లిక్ అన్ని. ఇది కూడా ప్రొటెక్టెడ్. ఇది పెట్టినందుకు మనకు అక్కడ రావట్లేదు, లేకపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ డేటా పార్ట్ కి ప్రొటెక్టెడ్ అని ఇస్తాము, ఫంక్షన్ పార్ట్ కి పబ్లిక్ అని ఇస్తాము. ఓకే. ఇక్కడ ఇది లాస్ట్ది ఓకే, మన ఇష్టం. ఇంకా ఇది మెథడ్స్ మాత్రం పబ్లిక్ పెట్టాలి, అది ప్రొటెక్టెడ్. అంటే ఇంకోటి డిరైవ్ చేస్తే దాన్ని కూడా ప్రొటెక్టెడ్ అని ఇవ్వాలి. అంటే మనం సపోజ్ డి చేస్తే ఇవ్వలేదు కాబట్టి వీ కెన్ లీవ్ ఇట్. అదర్వైజ్ మీకు కావాలి అంటే కూడా యూ కెన్ గివ్ ఇట్ యాజ్ అ ప్రొటెక్టెడ్, దెర్ ఇస్ నో ఇష్యూ. ఓకే, ఇంకా డిరైవేషన్ ఉన్నప్పుడు జనరల్గా విల్ గో ఫర్ ద ప్రొటెక్టెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వాయిడ్ ఏ అనగానే స్కోప్ రెజల్యూషన్ పెడతాను, ఆటోమేటిక్గా చూపిస్తుంది. కనబడుతుందా బేటా? ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇది చూపించలేదు. ఓకే, ఎందుకని నేను ఆలోచించాను, అప్పుడు అర్థమైంది అది పబ్లిక్ అని పెట్టలేదని. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాయిడ్ బి పుట్ వై అని బీకి చూడండి. జస్ట్ ఇమాజిన్ ఎన్ని ఫంక్షన్స్ వచ్చాయి చూడండి బీకి. గెట్ ఎక్స్, గెట్ వై, పుట్ ఎక్స్ అండ్ పుట్ వై అన్నీ వస్తాయి. ఓకే, సో మనం ఇక్కడ ఏం రాసిస్తున్నామంటే ఇది పుట్ వై. ఓకే, గెట్ జెడ్ కి వెళ్ళండి, మీకు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 6 వస్తాయి. అప్పుడు చూడండి, గెట్ ఎక్స్, గెట్ వై, గెట్ జెడ్, పుట్ ఎక్స్, పుట్ వై, పుట్ జెడ్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఎందుకంటే బికాస్ ఇట్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ బి. బి వచ్చేసి ఏ నుంచి ఇన్హెరిట్ అయింది కాబట్టి అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఐఎమ్ రైటింగ్ గెట్ జెడ్. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? సి అవుట్ చెప్పండి. ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్ వై జెడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంటర్ వాల్యూ ఫర్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సిమిలర్గా మనం ఒకేసారి కూడా తీసుకోవచ్చు, బట్ ఇట్లా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అని ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్. ఓకే, సి అవుట్ enter value of y in y. Okay, the value of z. Okay, C in z. That's it. Okay, తర్వాత ఇంకో ఫంక్షన్ కూడా రాయాలి మనం. అదేంటి? లాస్ట్ ఫంక్షన్ void c డబల్ కోలన్ పుట్ జెడ్. వెరీ గుడ్, పుట్ జెడ్. ఇక్కడ ఏం రాయాలి? పుట్ జెడ్ లో సి అవుట్ x is equals to. Very good. X is equal to x. 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 Next. Y is equals to y. Y is equal to y. Z is equal to z. Z is equals to z. Z is equal to z. తర్వాత ఒక end L ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇప్పుడు ఏమైపోయింది? మనము ఫంక్షన్స్ అన్ని డిక్లేర్ చేసాము, డిఫైన్ చేసాము, క్లాసెస్ కూడా 3 క్లాసెస్ కూడా డిక్లేర్ చేసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? మెయిన్ లో క్రియేట్ చేస్తాం. ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ ద మెయిన్. చెప్పు. ఎండ్ ఎల్ అంటే ఎండ్ లైన్ కదా? అవును అవును అవును. ఓకే, ఇంటూ. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే పద్ధతి ఏంటి? ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ అని రాయాలి. కాదు, క్లాస్ నేమ్ రాయాలి. క్లాస్ నేమ్ ఏ రాసాం. ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఐఎమ్ రైటింగ్ ఆబ్జెక్ట్ 1 ఫర్ ఏకి. ఓకే, తర్వాత బికి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా మనం. బి అని రాయాలి. క్లాస్ నేమ్ రాసి ఆ ఆబ్జెక్ట్ నేమ్ కూడా రాయాలి.
O2 అని Object సి 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 అని ఇచ్చి C O3 object 3. ఆబ్జెక్ట్. ఆర్ యు గెటింగ్ మా? అందరికి అర్థమవుతుంది కదా ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలో? క్లాస్ నేమ్ ఇచ్చి వేరియబుల్ నేమ్ Yeah, ఇవ్వాలి ma'am. ఆబ్జెక్ట్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. దెన్ మనం ఏం చేయాలి? ప్రీవియస్ లాగానే అన్ని ఆబ్జెక్ట్ నుంచి మనం డేటా రీడ్ చేయాలి కదా. సో ఏ డాట్ గెట్ ఎక్స్ ఫస్ట్ అంటాం, Oh, తర్వాత బి డాట్ గెట్ ఎక్స్ అంటాం, అన్ని అయిపోయాక గెట్ వై అంటాం, బి డాట్ గెట్ వై. ఓకే, తర్వాత సి డాట్ get Z. గెట్ జెడ్. వెరీ గుడ్, గెట్. Z. తర్వాత అన్ని డిస్ప్లే కూడా చేద్దాం. అప్పుడు ఏం చేస్తాం? ఏ డాట్ Okay, ma'am. పుట్ ఎక్స్, ఏ A డాట్ dot. Put X. పుట్ ఎక్స్, A dot put Y. B dot put Y. Sorry. గెట్ పుట్ వై. నెక్స్ట్ సి డాట్ C dot Put Z. put Z. సో ఇది మన మొత్తం ఫంక్షన్. దీన్ని ఏమంటారు? ఈ ఇన్హెరిటెన్స్ ని అంటే మల్టీ లెవెల్ అంటారు. ఇంకో లెవెల్ కూడా ఎక్స్ట్రా వచ్చింది కదా. సో ఇట్ ఈస్ కాల్డ్, ఫస్ట్ చేసినది సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ as ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నేను దీన్ని ప్రోగ్రామ్ సేవ్ చేస్తాను. ನಾವು సెకండ్ ఐ విల్ సేవ్ ద ప్రోగ్రామ్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఓకే, జస్ట్ మల్టీ అని పెడతాను. అమ్మ సేవ్ చేయాలా? సేవ్ చేయాలి కదా, ప్రతి ప్రోగ్రామ్ రాసినప్పుడు సేవ్ చేశాక కంపైల్ చేయాలి. అంటే ఇది స్టార్టింగ్ నుంచి చేసాం కదా. అవును అవును. ఇప్పుడు కంపైలేషన్. ఇగో ఇక్కడ మల్టీ డాట్ సిపిపి అని వచ్చేసింది చూడండి. ఇక్కడ సో మెనీ చూపిస్తుంది మనకి. ఎందుకని? ఎక్స్పెక్టెడ్ అన్క్వాలిఫైడ్ ఐడి బిఫోర్ టోకెన్. ఓకే, చూడండి అన్నిటి ఒకటే ఎర్రరే చూపిస్తుంది. ఇంటి మెయిన్ బిఫోర్ టోకెన్ డాట్ ఏ డాట్ గెట్ ఎక్స్ బి డాట్. అమ్మ అక్కడ నువ్వు సెమికోలన్ పెట్టలేదు అనుకుంటా. కాదు నాన్న, ఇప్పుడు గెస్ చేయండి బేట ఎవరైనా. కమాన్ గెస్. Ma'am, పైన ABC కి డాట్స్ పెట్టలేదు మేడం. అట్లా కాదు, ఏబిసిలు తీసుకోవచ్చా ఇక్కడ మనం? జనరల్ గా లాస్ట్ క్లాస్ ABC కాదు, XYZ. XYZ కూడా కాదు, ఆబ్జెక్ట్ తోని యాక్సెస్ చేయాలి. O1 డాట్ గెట్ ఎక్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా మీ అందరికి? ఓకే, అది మనం చేసిన తప్పు. ప్రీవియస్ మనం అప్పుడు ఆబ్జెక్ట్ తోటే కదా x1 డాట్ అని ఇచ్చామా, లేకపోతే బేస్ డిరైవ్డ్ అని ఇచ్చామా? O3 డాట్ గెట్ జెడ్. ఇక్కడ కూడా సేమ్ O1 డాట్ అండ్ O2 డాట్ అండ్ O3. వెరీ గుడ్, O3 డాట్ పుట్ జెడ్. ఓకే, ఇప్పుడు చూడండి జస్ట్ కంపైల్ చేస్తే అన్ని వెళ్ళిపోతాయి. చూసినారా? ఎర్రర్ జీరో. వార్నింగ్ జీరో ఎర్రర్. ఎస్, వెరీ గుడ్. అంటే ఆబ్జెక్ట్ తోనే మనం యాక్సెస్ చేయాలి, నాట్ క్లాస్ నేమ్ తోటి కాకుండా. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం మళ్ళీ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూట్ అండ్ ఇట్స్ 70 లైన్స్ ప్రోగ్రామ్. ఎస్ ఎస్ రన్. ఇంకా 100 లైన్స్ కూడా మీరు రాయగలగాలి. ప్రోగ్రామ్ అర్థమవుతే ఈజీగా రాయగలుగుతారు. నౌ ఐ యామ్ అమ్మ రన్ స్క్రీన్ షేర్ చేయలేదు. చేస్తున్నా. ఇప్పుడు కనిపిస్తుంది అందరికి రన్ స్క్రీన్? Yeah, ma'am. ఓకే, ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్ అంటుంది. ఇదేంటి? ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అన్నమాట ఇది. ఓకే, సో Yes, ma'am. Class A. 200 ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్ అని అంటుంది. ఈ ఎక్స్ ఏ ఆబ్జెక్ట్ కోసం? Class B. క్లాస్ బి. వెరీ గుడ్, 300. ఇంకోటి కూడా అడుగుతుంది ఇక్కడ, ఎందుకంటే ఎక్స్ అండ్ వై బోత్ వస్తాయి కాబట్టి. ఓకే, 80. ఓకే, దెన్ మళ్ళీ ఎక్స్ అడుగుతుంది. ఇది దేనికోసం? ఎక్స్ వై Class C, Class B. madam. క్లాస్ సి. క్లాస్ సి. ఎస్, Class C, madam. సి లాస్ట్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే, XYZ. XYZ అన్ని అడుగుతాయి. ఓకే, జెడ్ కి వచ్చేసి 89 అట్లా ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఏమొస్తుంది వాల్యూ. అంటే ఫస్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ 200 అన్నది. అంటే ఫస్ట్ X is equals to 200.
ఇది O1. ఓకే, O2 సెకండ్ Next ఆబ్జెక్ట్ వచ్చేసి class B. క్లాస్ ma'am. బి ఆబ్జెక్ట్. క్లాస్ బి ఆబ్జెక్ట్ X is equals to 3 and అమ్మా నానా అమ్మా అంటే ఫస్ట్ ది క్లాస్ ఏ కి నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ class రెండు క్లాస్ బి కి నెక్స్ట్ ది క్లాస్ సి కి. క్లాస్ సి అంటే ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అండ్ ఆబ్జెక్ట్ 3. అర్థమైందా 3. మీకు? క్లియర్ గా అర్థమైందా నాన్న ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో మీకు ఇప్పుడు? Yeah, ma'am. Yeah, ma'am. వెరీ గుడ్, Yeah, వెరీ గుడ్. నాకు ఇది అర్థమైతే ఏంటంటే మీరు బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో మీరే ఈ ఓన్ ఎగ్జాంపుల్ మీరే రాసేస్తారు. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అని రాస్తారు, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అని రాస్తారు, అన్ని మీరే రాసేస్తారు. ఓకేనా? ఇప్పుడు మీకు సింగిల్ ఇన్హెరిటెన్స్ కూడా నేను అది చెప్పింది కాకుండా జస్ట్ ఇదే రాయొచ్చు. ఏబి మాత్రమే రాస్తే సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓకేనా? జస్ట్ సింగిల్ అండ్ మల్టీ లెవెల్ చాలు. మీకు మల్టిపుల్ అంటే 2 పేరెంట్స్ వస్తాయి మీకు ఒకేసారి. అది మనకు అంత అవసరం లేదమ్మా, ఇప్పుడు సిలబస్ లో అయితే లేదు. జస్ట్ సింగిల్ అండ్ ఇది చాలు మీకు. బట్ ఒకసారి చూసుకోండి, అది కూడా డెఫినేషన్ నేను నోట్స్ కూడా ఇస్తాను మీకు. ఇస్ ఇట్ ఓకే అమ్మా? ఓకే, నెక్స్ట్ Yeah, ma'am. Okay. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ షేర్ చేస్తాను మీకు స్క్రీన్. ఏ స్క్రీన్ షేర్ చేస్తున్నావు అమ్మా ఇప్పుడు? డిజేబుల్ చేశారు స్క్రీన్ షేరింగ్, ఒకసారి ఎనేబుల్ చేయండి. ఓకే 1 minute. Yeah, right, you can get it now. చెప్పండి, ఈ వైట్ బోర్డ్కి వెళ్తాను. మామూలు వైట్ బోర్డ్ మనది ఉంటుంది కదా. వైట్ బోర్డ్ FI కాదు, ఓన్లీ వైట్ బోర్డ్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వచ్చిందా నాన్న? Yeah, ma'am. ఇప్పుడు నెక్స్ట్ పిల్లర్ ఏంటి? మనము ఎన్కాప్సులేషన్ చూసాం. ఎన్కాప్సులేషన్ అంటే జస్ట్ క్లాస్ క్రియేట్ చేయడమే ఎన్కాప్సులేషన్. 2 కలిపి ఒక దగ్గర పెట్టేస్తాం అన్నమాట, ఫంక్షన్స్ ని డేటాని కలిపి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్కాప్సులేషన్. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే మనం ప్రైవేట్, పబ్లిక్ అండ్ ఇలా యూజ్ చేసి హైడ్ చేస్తున్నాం కదా. కొంత పార్ట్ ని హైడ్ చేస్తున్నాం, కొంత పార్ట్ ని పబ్లిక్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద అబ్స్ట్రాక్షన్. సెకండ్ టాపిక్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ వచ్చేసి ఈ మనకి యాక్సెస్ స్పెసిఫైర్స్ యూజ్ చేసి అబ్స్ట్రాక్షన్ చేస్తాం. ఎస్. ఇంకా థర్డ్ పిల్లర్ వచ్చేసి మనకేంటి? ఇన్హెరిటెన్స్. ఇందాక చెప్పిన ఇన్హెరిటెన్స్. ఫోర్త్ పిల్లర్ ఏం మిగిలిపోయింది మనకి? చెప్పండి, లాస్ట్ పిల్లర్ ఏంటి? Polymorphism. వెరీ గుడ్, పాలిమార్ఫిజం. Yes, it's a polymorphism. Okay. So what is mean by poly ante? Poly means many. Okay. So what is polymorphism means? One in many forms. One in many forms. One in many forms. Already మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే లైవ్ మనమే జస్ట్ మనం ఇంట్లో యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఏ డాటర్ అలా ఉండి ఇక్కడ స్టూడెంట్ లాగా అన్ని రకాలుగా. బట్ మన నేమ్ ఒకటే ఉంటుంది, బట్ వీల్ డూ డిఫరెంట్ యాక్టివిటీస్. ఓకే, ఇఫ్ యూ టేక్ మై సెల్ఫ్, నేను ఇంట్లో జస్ట్ మదర్ లాగా ఉంటాను, వైఫ్ లాగా. తర్వాత మీకు వచ్చాక టీచర్ లాగా, ఇంకొక దగ్గర నేను స్టూడెంట్ లాగా కూడా ఉండొచ్చు. సో మెనీ రోల్స్ ఐఎమ్ ప్లేయింగ్, బట్ మై నేమ్ ఈస్ రాధారాణి ఓన్లీ. So with same name I am doing so many number of works. So that is called as Polymorphism. polymorphism. Okay. Chandu, screen disable అయింది నాన్న. మీకు కనబడుతుందా నాన్న? No, ma'am. మీకు స్క్రీన్ కనబడుతుందా? కనబడట్లేదు ma'am. చందు ఒకసారి ఎనేబుల్ చేయి నాన్న. రైట్. ఓకే, వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ దిస్ ఇస్ కాల్డ్. అయితే ఈ పాలిమార్ఫిజం లో కూడా మనకి 2 kinds ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నాయి. మనం అవి 2 కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, దేర్ ఆర్ 2 types of polymorphism. Okay, one is
First one is compile time polymorphism. Compile time, Second, run time. 2 types ఉంటాయా అమ్మ? 2 types. Polymorphism. Compile time polymorphism. Second వచ్చేసి స్పెల్లింగ్ రాంగ్. ఏది run time polymorphism. Second one వచ్చేసి run time polymorphism. ఓకే, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం తర్వాత రన్ టైమ్ పాలిమార్ఫిజం మనకి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం వచ్చేసి కంపైల్ టైమే తెలుస్తుంది అసలు పాలిమార్ఫిజం అంటే వన్ ఇన్ మెనీ ఫార్మ్ అని చెప్పాను కదా. అయితే ఈ కంపైల్ టైమ్ కి ఎగ్జాంపుల్ ఏంటి మనకి? ఓకే, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ ఓవర్లోడింగ్ లోనే మళ్ళీ మనకి 2 కైండ్స్ వస్తాయి. ఒకటి ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని ఒకటి వస్తుంది, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని కూడా ఒకటి వస్తుంది. ఓకే, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే రన్ టైమ్ కి వచ్చేసి ఓవర్ రైడింగ్. అది ఓవర్లోడింగ్ కదా, ఇదేమో ఓవర్ రైడింగ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్ రైడింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓవర్ రైడింగ్. దిస్ ఈస్ అబౌట్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను నాన్న నేను పాలిమార్ఫిజం కి. కంపైల్ టైమ్ ఏమో ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్. రన్ టైమ్ కి వచ్చేసి ఓవర్ రైడింగ్ అంటారు, ఓవర్ రైడింగ్. సో ఇది మనం ఈ వీటికి ఎగ్జాంపుల్స్ రేపు చూద్దాం మనం రేపు క్లాస్ లో. ఫంక్షన్ ఓవర్లోడింగ్ కి ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇది కూడా 2-3 క్లాసెస్ అవుతాయి మీకు. దాంతో మీకు మొత్తం సిలబస్ ఎండ్ అవుతుంది. దాని తర్వాత చూద్దాం, మీకు అవసరం అంటే నేను ఐ విల్ రిపీట్ ద ఆన్లైన్ క్లాసెస్. లేదు మీకు చదువుకోగలుగుతామంటే ఓకే, మళ్ళీ ఒక